వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్1 క్లాసెస్ పైన నదీం సార్. సో మనం ఈరోజు ఒక నిన్నటి క్వశ్చన్ చూద్దాం మరియు మోడల్ డి అండ్ ఈ ఏంటిదో చూద్దాం. రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. రైట్, ఇక్కడ చూసుకుంటే 225, 224, 196, 195, 169, 168, 144 వాట్ నెక్స్ట్ అని అడిగాడు. మనం ఇంతకుముందు ఇక్కడ మెథడ్ చెప్పాము. ఇక్కడ మనకు -1 చేసుకుంటే ఇది కూడా వస్తుంది, ఇక్కడ కూడా -1 చేసుకుంటే వస్తుంది, ఇక్కడ కూడా -1 చేసుకుంటే వస్తుంది, ఇక్కడ కూడా -1 చేస్తే వస్తుంది 143 అనేది ఆన్సర్. చూసుకుంటే దీని లాజిక్ ప్రకారం చూసుకుంటే స్క్వేర్ 15 స్క్వేర్ -1, 14 స్క్వేర్ 14 స్క్వేర్ -1, ఓకేనా. 13 స్క్వేర్ 13 స్క్వేర్ -1, ఓకేనా. ఇది 12 స్క్వేర్, ఇక్కడ 12 స్క్వేర్ -1 వస్తుంది, ఓకేనా. ఇది లాజిక్ కూడా చెప్పాను, ఈ మెథడ్ కూడా చూసుకోండి, ఓకేనా. ఒకటి తక్కువ ఉంది, నెక్స్ట్ దేని కూడా ఆ సిరీస్ లో కూడా తక్కువ ఉంది, ఈ సిరీస్ లో కూడా తక్కువ ఉంది, లాస్ట్ కి వచ్చే సిరీస్ లో కూడా తక్కువ ఉంటుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు మోడల్ డి ఇప్పుడు ఏంటంటే ఈ స్క్వేర్ నుంచి ఒక కాన్స్టాంట్ నెంబర్ అంటే ఒక స్థిర సంఖ్యను మనం, ఓకేనా, స్థిర సంఖ్య కలుపుట లేదా తీసివేయుట, ప్లస్ ఆర్ మైనస్, ఓకే, ప్లస్ ఆర్ మైనస్ స్థిర సంఖ్య, ఓకేనా. స్థిర సంఖ్య కలపడమా తీసేయడమా చూసుకుందాం. ఒకటే ఇప్పుడు చూసుకుంటే ఇది దేనికి దగ్గరగా ఉంది, ఓకేనా. ఫస్ట్ అయితే ఆల్ దేనికి దగ్గరగా ఉంది, ఫస్ట్ ఆ స్క్వేర్స్ అనేది మీకు మైండ్ లో ఉంటే దానికి ఏం దేనికి దగ్గరగా ఉందో ఇది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఓకేనా. ఇది దేనికి దగ్గరగా ఉంది, 23కి దగ్గరగా ఉంది. చూడండి 23, ఓకేనా. 23 స్క్వేర్ అంటే ఇక 23, ఓకేనా. 3 3s 9, 6 12, 12 అంటే 1 క్యారీ ఫార్వర్డ్, 2 2s 4 ప్లస్ 1 5, 529 అనేది మనకు ఉంది. మైనస్ దాంట్లో వెళ్ళి 4 తీసేస్తే మనకు 525 వస్తుంది. సో 23 స్క్వేర్ -4, ఓకేనా. సో ఇది దేనికి దగ్గరగా ఉందంటే మనకు 22 స్క్వేర్ -4 తీసుకుంటే 22 స్క్వేర్ ఎంత మనకు 484, -4 ఈజ్ ఈక్వల్స్ టు మనకు 480 అనేది మనకు వస్తుంది. సో 22 స్క్వేర్ -4 లెక్క, ఓకేనా. సో ఇది దేనికి దగ్గరగా ఉంది అంటే చూసుకుంటే మనకు 441 అంటే 21 స్క్వేర్, ఓకే. 21 స్క్వేర్ ఎంత అంటే మనకు 441. ఇప్పుడు -4 తీసుకుంటే దాంట్లో -4 తీసేస్తే మనకు 11 కాబట్టి ఇక్కడ 237 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇదే విధంగా 396 దేనికి దగ్గరగా ఉంది చూసుకుంటే మనకు 400 అంటే 20 స్క్వేర్, ఓకేనా. 20 స్క్వేర్కి దగ్గర ఉంది. 20 స్క్వేర్ -4 చూసుకుంటే 400 -4 చూసుకుంటే మనకు 396 అని వస్తుంది. సేమ్ అదే విధంగా 19 స్క్వేర్ చూసుకుంటే 19 స్క్వేర్ -4, ఓకేనా. 19 స్క్వేర్ అంటే మనకు ఎంత అవుతుందంటే 218. సో 19 స్క్వేర్ అంటే 19 స్క్వేర్ చూసుకుంటే మనకు చూడండి 19 81 అంటే 1 8 అనేది క్యారీ ఫార్వర్డ్, 18 ప్లస్ 8 అంటే 26 అంటే మళ్ళీ మనకు 19 స్క్వేర్ -4 10 20 అంటే దీనికి 19 స్క్వేర్ ఎంత 8,881. అంటే 8 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 9 18 19 20 21 22 23 24 25 26 26 అంటే 6 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 2 అంటే 3 300 అక్కడ అయిపోయినా. ఇక్కడ మొలక చూసుకుందాం ఏమున్నది, రైట్.
సో మనం ఇక్కడ చూసుకుంటే ఇది 19 స్క్వేర్ కి దగ్గరగా ఉంది. 19 స్క్వేర్ కి -4 చేసుకుంటే మనకు వచ్చేది ఆన్సర్ 19 స్క్వేర్ -4 అంటే 361 -4. 361 -4 అంటే 11 అంటే 7. ఓకేనా, 7 అంటే 357 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 357. 7 ఫస్ట్ ప్లేస్ లో ఏది 7 ఉంది, ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్, 357 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మోడల్ ఈ చూసుకుంటే ఇక్కడ ఈ మోడల్ ఏంటంటే క్యూబ్స్ అన్నమాట. ఓకే, క్యూబ్స్, ఘనాలు, తెలుగులో అయితే ఘనాలు. ఓకేనా, ఘనాలు. ఈ ఘనాల రూపంలో చూసుకుంటే మనకు ఇది ఏ ఘనంలో ఉంది అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇది క్యూబ్ రూపంలో ఉంది, క్యూబ్. ఓకేనా, క్యూబ్ రూపంలో చూసుకుంటే ఇది 7 క్యూబ్ 343, ఇది 6 క్యూబ్ 216, ఇది 5 క్యూబ్ 125, ఇది 4 క్యూబ్ 64. మనకి ఇక్కడ ఇది 3 క్యూబ్. మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్. ఓకేనా, రైట్. ఇదే మోడల్లో ఈ క్వశ్చన్ ఉంది, అది అనేది నాకు ఆన్సర్లో కామెంట్ చేయండి. ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.